నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలి. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయం. నిజామాబాద్ లో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ. భీమ్గల్లో పార్టీ అధ్యక్షులకు బీ ఫామ్లు అందజేసిన జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేష్ రెడ్డి. చదువును ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగర మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఆరుమూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్. జక్రన్పల్లి మండలంలోని కోలిప్యాక్ గ్రామంలో వైభవంగా ముగిసిన శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భీమ్గల్ పట్టణంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 90% ఆపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచేలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ బాగా పెరిగిన నేపథ్యంలో నామినేషన్లు దాదాపు అన్ని చోట్ల 10ల సంఖ్యలో వచ్చాయి. ఇందులో సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొత్త పాత కలయికల నేపథ్యంలో పార్టీ సీనియర్లకు అన్యాయం జరుగుతున్నదనే వాదన తెరపైకి వచ్చింది. గొడవలు కూడా జరిగాయి. అల్లర్లకు సిద్ధమయ్యారు. నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఎక్కడికక్కడ జిల్లా ముఖ్య నేతలకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే జీవితం అంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులకు 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు 10వ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాల సంసిద్ధులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సుతో దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపించినందున చదువుపైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతిసారి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టి పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివేవారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకొని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపు చేయాలని అన్నారు. 10 పరీక్షలో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్ పై
టీమ్ 20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంతో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్టాన్ మావి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి వారి ప్రాణాల కంటే ఎక్కువ ఇష్టం వారి పిల్లలకి. ఓకే, సో మీ తల్లిదండ్రి మీ టీచర్స్ కోసం హాస్టల్ ఉంటున్నారంటే హాస్టల్ ఇస్ యువర్ సెకండ్ జిల్లాకి తెలంగాణకి మీ కనెక్ట్. నిజామాబాద్ మండలం కేశాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభా స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బర్దీపూర్ శివారు ప్రాంతమైన కేశాపూర్ రోడ్లో సభా స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బార్సీ శేఖర్ గౌడ్ ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనకు సంబంధించి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కేశాపూర్ ఈ బర్దీపూర్ శివారు మున్సిపాలిటీకి బయట మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో దగ్గర ఒక 40 నుండి 50,000 మందితోని బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన, తర్వాత జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ బీఫామ్లు అందజేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. 1వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అగ్గు భోజన, బీజేపీ అభ్యర్థిగా కుర్వా గంగాధర్, 2వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుండు అరుణ, బీజేపీ అభ్యర్థిగా మారంపల్లి మోహన్, 3వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెక్కుల సంధ్య, బీజేపీ అభ్యర్థిగా చింత ప్రసన్న, 4వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తరుణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా వీర మాచినేని ప్రమోద్, 5వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈగ రమేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఎడాల నరేష్, 6వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వేంపల్లి మమత, బీజేపీ అభ్యర్థిగా గోపిడి శ్రవంతి రెడ్డి, 7వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రామర్తి గోపికృష్ణ, బీజేపీ అభ్యర్థిగా నిమ్మల శ్రావణ్ కుమార్, 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లాల రమేష్, బీజేపీ అభ్యర్థిగా మతం పవన్ కుమార్, 9వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కేతవత్ సురేఖ, బీజేపీ అభ్యర్థిగా ఎల్లెందుల మమత, 10వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ అన్వర్, బీజేపీ అభ్యర్థిగా పుట్ట వీరేందర్, 11వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఫర్వీన్ బేగం, బీజేపీ అభ్యర్థిగా గట్ల గంగాధర్, 12వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దుమ్మెల అరుంధతి, బీజేపీ అభ్యర్థిగా అఖ్తర్ బి, 13వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ధరమత్ హరిచంద్ర, బీజేపీ అభ్యర్థిగా మలవత్ కీర్తి, 14వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ అబ్దుల్ బారీ, బీజేపీ అభ్యర్థి లేరు, 15వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తూటికూర ప్రీతం, బీజేపీ అభ్యర్థిగా మేదరి శేఖర్, 16వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్ పంచారెడ్డి దివ్య, బీజేపీ అభ్యర్థి పంచారెడ్డి అనిత, 17వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంగం శారద, బీజేపీ అభ్యర్థి గడ్డం మమత, 18వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంతం హనుమండ్లు, బీజేపీ అభ్యర్థి పసునూరి రమేష్, 19వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శమంత కాటిపల్లి, బీజేపీ అభ్యర్థి నాగోల లక్ష్మీనారాయణ, 20 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి వడ్డెపూల లత, బీజేపీ అభ్యర్థి న్యాలం సునీత,
21వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పంచారెడ్డి లలిత, బీజేపీ అభ్యర్థిగా దొంతుల జ్యోతి. 22వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పుప్పల లక్ష్మి, బీజేపీ అభ్యర్థిగా పులగం వైష్ణవి. 23వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కొత్త భాగ్యలక్ష్మి, బీజేపీ అభ్యర్థిగా మేకల విజయ. 24వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అంతరెడ్డి గౌతమి, బీజేపీ అభ్యర్థి ఇప్పకాయల సుమిత్ర. 25వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అంతరెడ్డి శ్వేత, బీజేపీ అభ్యర్థి చింతకాయల రాజేందర్. 26వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి సకినాల శివప్రసాద్, బీజేపీ అభ్యర్థి బంటు రాము. 27వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెంటి లావణ్య, బీజేపీ అభ్యర్థి కలిపే అర్చన. 28వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మట్టం రేవతి, బీజేపీ అభ్యర్థి మల్కాయ్ సమత. 29వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అనిస్ ఫాతిమా, బీజేపీ అభ్యర్థి లేరు. 30వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమయుద్దీన్, బీజేపీ అభ్యర్థి వైచల మీరా. 31వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గౌసియా బేగం, బీజేపీ అభ్యర్థి లేరు. 32వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి నస్రీం ఫాతిమా, బీజేపీ అభ్యర్థి తైసిన్ సుల్తానా. 33వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సూర్య జాబిన్, బీజేపీ అభ్యర్థి నజియా తబస్సుమ్. 34వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వర్ష శారద, బీజేపీ అభ్యర్థి బంటు ప్రీతి. 35వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోవూరి జగన్నాథ్, బీజేపీ అభ్యర్థి ఎర్రం సుధీర్. 36వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల శ్రీలత, బీజేపీ అభ్యర్థి దాత్రిక రేవతి. 37వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కర్పే గుండాజీ లావణ్య, బీజేపీ అభ్యర్థి మల్యాల అర్చన. 38వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎలుపుల ప్రవీణ్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఎం మౌనిక. 39వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చక్ర శోభ, బీజేపీ అభ్యర్థి జ్యోతి. 40వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సింగారం నరేందర్, బీజేపీ అభ్యర్థి దేవర సంజీవ్. 41వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బాబోతుల పూజిత గౌడ్, బీజేపీ అభ్యర్థి బురుగుల ఇందిర. 42వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కేశ మహేష్, బీజేపీ అభ్యర్థి బెల్లాల్ శశాంక్ రెడ్డి. 43వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం గంగాధర్, బీజేపీ అభ్యర్థి సోమలింగం. 44వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దండు రాజేంద్ర ప్రసాద్, బీజేపీ అభ్యర్థి బంటు రాఘవేంద్ర. 45వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి భవానీ, బీజేపీ అభ్యర్థి బొబ్బిలి సువర్ణ. 46వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయుబ్, బీజేపీ అభ్యర్థి షీలా శ్రీనివాస్. 47వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పాంగ్ర మనోహర్, బీజేపీ అభ్యర్థి దుద్దిల గిరిబాబు. 48వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి యావగంటి నరేందర్ గౌడ్, బీజేపీ అభ్యర్థి ప్రసన్న శ్యామల. 49వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కూరగాయల ఉమారాణి, బీజేపీ అభ్యర్థి కొత్తూరు వినోద. 50వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారం నవీన్, బీజేపీ అభ్యర్థి కులకర్ణి జగదీష్ కుమార్. 51 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బాసోల నాగరాజు, బీజేపీ అభ్యర్థి ఆర్ బాలకిషన్. 52వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీం ఉద్దీన్, బీజేపీ అభ్యర్థి కోరెడి కిరణ్. 53వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి షహీం బేగం, బీజేపీ అభ్యర్థి లేరు. 54వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి జవేరియా ఫాతిమా, బీజేపీ అభ్యర్థి లేరు. 55వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి షాతబ్ అలీఖాన్, బీజేపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. 56వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రజియా బేగం, బీజేపీ అభ్యర్థి లేరు. 57వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేరా మెహనజ్ మేజర్, బీజేపీ అభ్యర్థి లేరు. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రఫత్ ఫర్వీన్, బీజేపీ అభ్యర్థి లేరు. 59వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి రాఫత్ ఫర్వీన్, బీజేపీ అభ్యర్థి లేరు. 60వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అస్టర్ నజీనీం, బీజేపీ అభ్యర్థి లేరు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలు డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి బీ ఫామ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. నగరపాలక సంస్థలో విలీనమైన 6 గ్రామాలు డివిజన్లుగా మారాయి. ఒక్క డివిజన్ కాలూర్ ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి అగ్గు భోజన, 3వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థురాలు జక్కుల సంధ్య నరేందర్, 4వ డివిజన్ అభ్యర్థి నిమ్మగడ్డ తరుణ్ కుమార్, 5వ డివిజన్ అభ్యర్థి ఈగ రమేష్ రెడ్డి, 13వ డివిజన్ అభ్యర్థి ధర్మాస్తు అరిచంద్, 18వ డివిజన్ అభ్యర్థి కాంతం హనుమన్లు బరిలో ఉండగా వారికి రూరల్ ఎమ్మెల్యే బీ ఫామ్లు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 6వ డివిజన్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. 11న జరిగే 2వ సాధారణ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి, భూమారెడ్డి, నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డు కౌన్సిలర్ సభ్యుల వివరాలు. 1వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెవ్య అశోక్, 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి పద్మ, 3వ వార్డు అభ్యర్థి మోతె లింబాద్రి, 4వ వార్డు అభ్యర్థి గున్నాల బాలలక్ష్మి, 5వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి బోదెరె లావణ్య, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం లావణ్య, 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అస్లాం, 8వ వార్డు అభ్యర్థి పర్స నవీన్, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం రవి, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి వాణి, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజు నాయక్, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల అనుపమ ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చెప్పారు. మోపల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి మోపల్ మండలకు చెందిన 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాలా తీసిందని విమర్శించారు. వృద్ధులకు త్వరలోనే పెన్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాల ద్వారా పేదల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమేనన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద డ్వాక్రా గ్రూపులు సిండికేట్గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు 70,000 ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఉచిత కరెంట్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మనము మోపాల మండలంలో మరి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో మన గతంలో ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి వాగ్దానంలో భాగంగా మరి మొదలుగా మనము ఈ మండలానికి 423 ఇండ్లు ఇచ్చినాము. తర్వాత కొంతమంది అనాథులుగా వెళ్ళిండ్రు, కొంతమంది అంటే ఎలిజిబుల్ కాలేదు, ఇంకా ఏదో కారణంతో కొంతమందికి ఇల్లు రాలేదు. ఎంచా గోదావరి నది వద్ద పుష్కర ఘాట్ స్థలాన్ని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పరిశీలించారు. నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో ఉన్న శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి ఎంచా గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ సహాయ సంచాలకులకు స్థల పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈరోజు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎంచా గ్రామాన్ని పరిశీలించారు. మొదట అతి పురాతనమైన పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణం కోసం స్థలాన్ని గ్రామ పెద్దలు శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయ ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తానని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాలలో నోడల్ అధికారులను నియమించినట్లు కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం నియమించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివిధ బాధ్యతలను కార్పొరేషన్లోని పలు విభాగాల అధికారులకు అప్పగించారు. అదేవిధంగా నోడల్ అధికారులకు సపోర్టింగ్ స్టాఫ్ను కూడా నియమించారు. డి శ్రీనివాస్, ఎల్ శ్రీధర్ రెడ్డి ఏసీపీలు బ్యాలెట్ పేపర్ల ముద్రణ, రవాణా, ఎం రవిబాబు, జి మురళి డిప్యూటీ కమిషనర్ టీఓ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మేనేజ్మెంట్, కె ప్రదీప్ కుమార్ టీపీఓ పోలింగ్ కేంద్రాల మార్కింగ్, జె ప్రదీప్ కుమార్ డిప్యూటీ ఈఈ బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, జి శ్రీకాంత్ డిప్యూటీ ఈఈ రవాణా నిర్వహణ, బీవీఎస్ పెర్రిరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, కె ప్రదీప్ కుమార్, కె స్వప్న టీపీఓ ఇన్ఛార్జ్ ఆర్ఓ ఓటర్ స్లిప్పుల పంపిణీ, అర్ఫాత్ తాసిన్ సయ్యద్ ఇనయత్ కరీం డిప్యూటీ ఈఈ ఎంఏఈ భోజన సదుపాయం,
ఈ అర్చన అకౌంట్స్ ఆఫీసర్, టీఏ డిఏ రెమ్యూనరేషన్ పంపిణీ ఇతర ఖర్చులు, జె సాయిచంద్ డిప్యూటీ ఈఈ పోలింగ్ మెటీరియల్ నిర్వహణ, ఎంఏ నసీర్ అహ్మద్, మహమ్మద్ సాజిద్ అలీ, ఏఎంసీ ఎస్ఎస్ పోలింగ్ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ పరిశుభ్రత నిర్వహణ, ఏ రాజేష్ టీపీఎస్ ఎన్నికల సంబంధ ఫ్లెక్సీలు బ్యానర్ల ఏర్పాటు బాధ్యత, బి ప్రకాష్ హెచ్ రాకేష్ సూపరింటెండెంట్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, కాజా మొయినుద్దీన్ సిహెచ్ శ్రీనివాసులు ఏఈఏ మీడియా మేనేజ్మెంట్ వెబ్ కాస్టింగ్ నిర్వహణ, ఎల్ శ్రీధర్ రెడ్డి హెచ్ రాకేష్ ఏసీపీ సూపరింటెండెంట్ నివేదికల నిర్వహణ. మున్సిపాలిటీ నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో శివలింగారి ఉమారాణి, 7వ డివిజన్లో బాగలి అజయ్, 8వ డివిజన్లో దండు చంద్రశేఖర్, 9వ డివిజన్లో దిలోడ్ సోని, 10వ డివిజన్లో మక్కల గోపాల్, 11వ డివిజన్లో అర్షియా ఫిర్దౌస్, 12వ డివిజన్లో తాజ్ ఖానం, 14వ డివిజన్లో మొహమ్మద్ మజరుద్దీన్, 15వ డివిజన్లో గౌసియా బేగం, 16వ డివిజన్లో జింకతార, 17వ డివిజన్లో కాంబ్లే అశ్విని, 19వ డివిజన్లో యమగంటి నరేష్, 20వ డివిజన్లో పెంచాల శ్రీలత, 21వ డివిజన్లో దండు రుషిత, 22వ డివిజన్లో మాకు విజయలక్ష్మి, 23వ డివిజన్లో కొత్త హరిత, 24వ డివిజన్లో గుండేటి భవానీ, 25వ డివిజన్లో చింతకాయల రాజేష్, 26వ డివిజన్లో సిరిపరాజు, 27వ డివిజన్లో చెన్న సుధా, 28వ డివిజన్లో రంగు సీతారాం, 29వ డివిజన్లో ముస్కాన్ ఖానం, 30వ డివిజన్లో మహమ్మద్ ఆఫీస్, 31వ డివిజన్లో యాస్మిన్ బేగం, 32వ డివిజన్లో అస్మా బేగం, 33వ డివిజన్లో నుస్రత్ సుల్తానా, 34వ డివిజన్లో నీతా రాథోడ్, 35వ డివిజన్లో తాటికొండ నరేష్, 36వ డివిజన్లో దుబ్బా వనజ, 37వ డివిజన్లో పేట విజయలక్ష్మి, 38వ డివిజన్లో ఎం రాజేష్, 39వ డివిజన్లో చుక్క ప్రశాంతి, 40వ డివిజన్లో తార్ల కీర్తి కుమార్, 41వ డివిజన్లో ఆఫ్రిన్ బేగం, 42వ డివిజన్లో దండేమేని మంజులా, 43వ డివిజన్లో మండపల్లి వెంకటరమణ, 44వ డివిజన్లో నీలగిరి రాజేష్, 45వ డివిజన్లో తోట మౌనిక, 46వ డివిజన్లో మొహమ్మద్ నయబ్ పాషా ఎండి, 47వ డివిజన్లో ఉల్లెంగ భూపతి, 48వ డివిజన్లో సరుగు సాయి చరణ్, 49వ డివిజన్లో జమల్పూర్ జమున, 50వ డివిజన్లో రంగా, 53వ డివిజన్లో ఉజ్మా సిద్దిక్, 54వ డివిజన్లో సుల్తానా పాత్రిన్, 55వ డివిజన్లో ఎండి ఇమ్తియాజ్ అలీఖాన్ తల్వా, 56వ డివిజన్లో షాహీన్ సుల్తానా, 57వ డివిజన్లో రెష్మా బేగం, 58వ డివిజన్లో షేక్ సమీహుద్దీన్, 59వ డివిజన్లో అస్ట్రా బాను, 60వ డివిజన్లో అస్ట్రా బాను బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీలో ఉంటారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. భీమ్గల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫామ్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. అభ్యర్థులను సర్వేల ఆధారంగా పార్టీ అధిష్టానం ఖరారు చేశారు. డీసీసీ అధ్యక్షుడు నల్ల నగేష్ రెడ్డి తెలిపారు. 1వ వార్డు ఆరెపల్లి శ్రీజ, 2వ వార్డు పర్ష కుశలత, 3వ వార్డు తోట సతీష్ కుమార్, 4వ వార్డు విజయ్ కోటగిరి, 5వ వార్డు గంగమణి కర్ణే, 6వ వార్డు బొదిరె నాగమణి, 7వ వార్డు మహమ్మద్ అంజం అలీ, 8వ వార్డు మామరి సందీప్, 9వ వార్డు మల్లెల రాజశ్రీ, 10వ వార్డు సంటిలత, 11వ వార్డు సంగ్యం మాలవత్, 12వ వార్డు సుంకరి సౌమ్యలకు బీ ఫామ్లు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని అశోక్ అవెన్యూలో బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ సందర్శించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల అశోక అవెన్యూలో గల గణపతి ఆలయం, రేణుకామాత ఆలయంలో బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ పూజలు చేశారు. మొదట అపార్ట్మెంట్ వాసులు అంతా కలిసి పూర్వ కుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేణుకామాత ఎల్లమ్మమాత ఆలయంలో బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ పూజలు చేశారు. శ్రీదేవి భగవతమునకు పూజలు చేశారు. అనంతరం బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మను అపార్ట్మెంట్ వాసులు ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బస్వా గార్డెన్లో శ్రీదేవి భగవత ప్రవచనముకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 12వ తేదీ వరకు నవాహ్నిక దీక్షగా శ్రీమద్ దేవి భాగవత జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్త భక్తజనుల యొక్క సహాయ సహకారముల చేత, ఆధ్యాత్మిక భక్త బృందముల చేత మాతృమూర్తులు అనేక మంది ఈ శ్రీమద్ దేవి భాగవత ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నేటి నుండి 9 రోజుల పాటు నిరాటంకంగా అమ్మ యొక్క వైభవాన్ని స్థానిక బసవ గార్డెన్స్లో చెప్పడం జరుగుతుంది.
కాబట్టి అందరూ ఇచ్చేసి అమ్మ అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల 2025 విద్యా సంవత్సరంకు బంగారు పథకాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల 2025 విద్యా సంవత్సరం బంగారు పథకాల మహోత్సవ కార్యక్రమంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. 19 అంశాలలో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బంగారు పథకాలు అందించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ గిరిరాజ్ కళాశాల తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోనే కాక యావత్ రాష్ట్రంలోనే ఒక విశిష్టమైనదని, ఈ కళాశాల పూర్వ విద్యార్థులు బంగారు పథకాలు నెలకొల్పడం సత్యప్రాధేయమని, బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. వినోద్ కుమార్ అగర్వాల్ను కళాశాల అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని ఉపకులపతి కోరారు. గౌరవ అతిథిగా కళాశాల స్థాపకుడైన గిరిరాజ్ మాల్ మనుమడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వినోద్ కుమార్ అగర్వాల్ హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి బతుకు తెరువు నిమిత్తం నిజామాబాద్లో స్థిరపడిన మా తాతయ్య గిరిరాజ్ మాల్ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో ఆనాడు ఈ ప్రాంతంలో విద్యా సమస్యల కొరతను, అవసరాన్ని గుర్తించి విద్యా వ్యాప్తి కోసం ఈ కళాశాలను ప్రారంభించారని, ఎన్నో వేల మంది విద్యార్థులకు భవిష్యత్తును అందించే స్థాయికి ఈ కళాశాల ఎదగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. వారసులుగా మేము ఈ కళాశాలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని వినోద్ కుమార్ అగర్వాల్ హామీ ఇచ్చారు. కళాశాల పూర్వ విద్యార్థులు అసోసియేషన్గా ఏర్పడి కళాశాలకు వివిధ సందర్భాలలో ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. విద్యలో రాణిస్తున్న ఈ కళాశాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా వివిధ సబ్జెక్టులలో ప్రథమ స్థానం పొందిన వారికి బంగారు పథకాలను నెలకొల్పడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఈ బంగారు పథకాల బహుకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నందిపేటలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం నందిపేట గ్రామంలో సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ సర్పంచ్ శ్రీ ఎర్రం సిలిండర్ లింగం, వార్డు సభ్యుడు ఎండి ఇమ్రాన్ ఖాన్ గ్రామంలో పర్యటించి తాగునీటి సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి కాలంలో అవసరమైన మేరకు నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని పైప్ లైన్లు, గేట్ వాల్వులు, నీటి సరఫరా వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నరేష్ ఉషా, డిఈఈ శివకుమార్, ఏఈ పవన్ చంద్రు, ఇంజనీర్ మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల పట్ల తమ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మరోసారి చాటారు. బిట్ల రేట్లు, మెయింటెనెన్స్ ఛార్జీలు పెరగడంతో బైన్సాలో బోర్వెల్స్ ఓనర్స్ బోరు బండ్లను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా బైన్సా కేంద్రంలో ఈ రోజు బోర్వెల్స్ ఓనర్స్ అధిక బిట్లు, మెయింటెనెన్స్, లేబర్ ఛార్జీలు పెరగడంతో మా బోర్వెల్స్ ఓనర్లపై అధిక భారం పడడంతో ఈ రోజు బోర్వెల్స్ ఓనర్స్ బండ్లను ముక్కమట్టిగా బైన్సా పట్టణంలో బోరు బండ్లను నిలిపివేయడం జరిగింది. మా యొక్క బాధలను అర్థం చేసుకుని రైతు సోదరులు సహకరించి 100 రూపాయలకు పీట్ బోర్ వేయడం జరుగుతుందని బోర్వెల్స్ ఓనర్స్ యూనియన్ తరపున నిర్ణయించడం జరిగింది. మాకు సహకరించగలరని బోర్ ఓనర్స్ నిర్ణయం జరిగింది. మీటింగ్ కారణం ఏమిటంటే బిట్టు మరియు ఓబీ మెయింటెనెన్స్ ఛార్జీలు పెరగడం వలన ఓనర్లందరూ కలిసి ఏకదాటిగా సమ్మెను నిర్మల్లో మరియు హైదరాబాదులో ఈరోజు సమ్మె చేయాలని కోరడం జరిగింది. అట్టి బోర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బైన్సాలో మేము కూడా సమ్మెను చేసి ఇక్కడున్న బోర్లను ముదోల్ మండలంలోని ఏడీబీడి మల్లన్న జాతర వైభవంగా ముగిసింది. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని ఎడిబిడి గ్రామంలో కొలువైన మల్లన్న దేవుడు మల్లికార్జున స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన చరిత్ర ఉన్న ఈ ఆలయం స్తంభాలను బట్టి చాణికులు కాకతీయ కాలం నాటిది. ఇక్కడ ఫిబ్రవరి నెలలో భక్తులు మల్లన్న దేవునికి జాతర జరుపుకుంటారు. ఈ దేవుని యొక్క ప్రత్యేకత చల్లని అంబాలను నైవేద్యంగా భక్తులు సమర్పించడం ఆచారం. నిర్వహించే ఈ జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి మరియు మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ప్రత్యేకత కుస్తీల పోటీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కుస్తీ పోటీలు పాల్గొంటారు. విజేతలకు నగదు రూపంలో బహుమతులను ఆలయ కమిటీ వారు విజేతలకు అందజేస్తారు. ప్రధానంగా ఆకర్షణ నిలుస్తాయి. 5 రోజులు అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ని ఆలయ కమిటీ వారు ఆహ్వానించి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిబి సాయి చైతన్యలు సభా స్థలాన్ని పరిశీలించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సీఎం సభ స్థలిగా ఖరారు చేసిన నేపథ్యంలో కలెక్టర్ సిపి క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చేవారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ముందస్తుగానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డిఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ఎండ్బి బిఎస్ఈ సర్దార్ సింగ్, ట్రాన్స్కో ఎస్సీ రాజేశ్వర్, ఆర్టీసీ ఆర్ఎం జోష్న, డిపిఓ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు అడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఆగమాగం మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో ఏం అభివృద్ధి జరిగిందని, గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను కార్పొరేషన్లో కలపడం తప్ప ఏం అభివృద్ధి చేశారు అని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో పరిధిలో ఒక్క వర్షం పడితే ఆగమయ్యే పరిస్థితి ఉంది. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? జాగృతి మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మన అభివృద్ధి పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాల కోసం పనిచేసే కవిత కూడా త్వరలోనే పార్టీ పెట్టనున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కవిత మద్దతిస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నాం. ప్రజల కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీలకు ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అసలు ఈ నగరానికి ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి మీ 2 పార్టీలది. కవిత జనం బాట కోసం వెళ్ళినప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలు చెప్పారు. వాటిని కవిత ప్రభుత్వం దృష్టికి తేవడం కూడా జరిగింది. కానీ వాటిలో మీరు పరిష్కారం చేసిన సమస్యలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను నిలదీయండి. సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తారో చెప్పాలని అడగండి. ప్రజల సమస్యలను వదిలి డైవర్జన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్లను ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారు. ఈ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు సింహం గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. జాగృతి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నోటీస్ని ఇవ్వడం జరిగింది. అసలు గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినవో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు గుర్తు పైన జరిగే ఎలక్షన్స్ ఇది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా అనేక పార్టీలు కూడా పోటీ పడుతున్న సందర్భంలో అసలు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి ఏంటిది? అసలు మున్సిపాలిటీ ఇంతవరకు ఏ విధంగా అభివృద్ధి? మున్సిపల్ ఎన్నికలో బోధన్ ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయేషా ఫాతిమా, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు సనా తబ్సుమ్, 2వ వార్డు ముజిబ్, 3వ వార్డు ఫాతిమా బేగం, 4వ వార్డు నసీర్ బేగం, 5వ వార్డు అబిద్ పాషా, 6వ వార్డు షేక్ జాకిర్, 7వ వార్డు రజా బేగం, 8వ వార్డు షంసునీసా బేగం, 9వ వార్డు ఎండి గౌడ్, 10వ వార్డు కె చైతన్య, 11వ వార్డు షైసా ప్రవీణ్, 12వ వార్డు ఎంఈ రహీముద్దీన్, 13వ వార్డు కనకరాజు, 14వ వార్డు తహిన్ సుల్తానా, 15వ వార్డు గుమ్ముల అశోక్ రెడ్డి, 16వ వార్డు ఎం హరిశంకర్, 17వ వార్డు తహేర్, 18వ వార్డు మహమ్మద్ హుసేన్, 19వ వార్డు ఆఫ్రిన్ బేగం,
20వ వార్డ్ తబస్సుమ్ ఖానుం, 21వ వార్డ్ ముబిన్ అహ్మద్, 22వ వార్డ్ ఇతియాజ్ హుసేన్, 23వ వార్డ్ ప్రభావతి, 24వ వార్డ్ లక్ష్మి, 25వ వార్డ్ కృష్ణ, 26వ వార్డ్ శ్రీనివాస్ రెడ్డి, 27వ వార్డ్ అబ్దుల్లా అహ్మద్, 28వ వార్డ్ షహనాజ్ సిమ్రాన్, 29వ వార్డ్ అస్ట్రా తువ్విరియా సుల్తానా, 30వ వార్డ్ సందీప్, 31వ వార్డ్ శ్రీలత, 32వ వార్డ్ వడ్ల త్రివేణి, 33వ వార్డ్ బింగి నాగమణి, 34వ వార్డ్ ముషీర్ బాబా, 35వ వార్డ్ సంధ్యారాణి, 36వ వార్డ్ మొహనజ్, 37వ వార్డ్ గంగుల దేవిదాస్, 38వ వార్డ్ ఫర్జానా బేగం ఉన్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తాం, మనం బోధన్లో ఎమ్మెల్యే బోధన్ నుంచి గెలిపించినామా నిజామాబాద్ నుంచి గెలిపించినామా ఒకసారి మీరు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను ఒకటే మాట్లాడుతాము, సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైనా బోధన వచ్చినా ఒక ప్రొసీడింగ్ ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి నాయకులు వస్తారు. ఆయన నిజామాబాద్ నుంచి వస్తే నిజామాబాద్కి సంబంధించిన నాయకులని కూర్చోబెట్టి కార్లు తీసుకొస్తాడు. అంటే మీరు బోధనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేదా, అలా వాల్యూ లేదా? వాళ్ళకు ఇంత కించపరిచి మా బోధన్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్కి తాకట్టు పెట్టే పరిస్థితి అయిపోయింది. ఏదైనా ఇంత చిన్న ఇష్యూ అయితే కూడా నిజామాబాద్ ఉరకాలి. నిజామాబాద్ నాయకులతోని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి టైం తీసుకోవాలి. ఎవరైనా పోనీ నిజామాబాద్ నాయకులకు ఫోన్ చేయాలా, ఆడ ఎమ్మెల్యే ఆడ ఉంటాడు కూర్చొని. డిజిటల్ యాప్ ద్వారానే ఇసుక కొనుగోలు జరుగుతాయని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ శాంతకుమారి తెలిపారు. ప్రభుత్వ అధికారులతో ఇన్ఛార్జి తహసీల్దార్ శాంతకుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అనంతరావు, ఎంపీఓ రాజకాంతారావు, ఎక్సైజ్ సందీప్, ఆర్ఐ గంగప్రసాద్, జీపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఇసుకను తప్పనిసరిగా డిజిటల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడీసీ సభ్యులు గాని, ఇసుక దందా చేసేవారు గాని యాప్ ద్వారానే ఇసుక రవాణా చేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతి లబ్ధిదారులకు 10 ట్రాక్టర్ల ఇసుకను యాప్ ద్వారానే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందజేస్తామని తెలిపారు. ఇసుక బుకింగ్ పూర్తిగా మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే చేయాలని, మధ్యవర్తులకు ఎలాంటి అవకాశం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఇసుక వాహనం మీద అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ తిరుమల మండలంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో డిఓ గారు, ఎస్ఐ గారు, మరి ఇరిగేషన్ ఏఈ, తర్వాత ఎంపీ గారు, మిగతా మండలాధికారులు అందరూ హాజరైనారు. దీంట్లో ఏంటంటే అనధికారికంగా ఇసుక బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఇది అమల్లోకి వచ్చింది. ఇది శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు అయితే మన జిల్లాలో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న మండలిని అది యాప్లో మండల యాప్లో చూపించడం లేదు. కాబట్టి ఇసుక ఎప్పుడైతే రీచ్ మనకి ఎక్కడ పాయింట్ వచ్చిందో అక్కడి నుంచి దానికి సరిపడా పేమెంట్ని ఆన్లైన్లో పేమెంట్ చేసుకొని వీళ్ళు చాలా పెడితేనే ప్రతి ఒక్కరి ట్రాక్టర్ ఓనర్కి ఇసుక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక ట్రాక్టర్కి పర్మిషన్ తీసుకోవాలంటే 612 రూపాయలు ఆన్లైన్లో. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు టీఎస్ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పిలుపునిచ్చారు. జక్రాన్పల్లి గ్రామ పంచాయతీ వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికులను నరేంద్ర మోదీ ఢిల్లీకి పిలిపించి సన్మానం చేసి 12 గంటల పని విధానాన్ని నెత్తిన రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించి పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అత్యున్నతమైన సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేసి కార్మికులపై ఉన్న ప్రేమను నిరూపించాలని ఆయన మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
రాష్ట్ర శాసనసభలో లేబర్ కోడ్లు అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దాసు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ జక్రాన్పల్లి మండల అధ్యక్షులు సొప్పరి గంగాధర్, నాయకులు పల్నాటి సాయిలు, శేఖర్, రాజన్న, బండి సాయన్న, సర్వర్ లక్ష్మి, రాజగంగు, రేణుక, స్వరూప భూదేవి, బుచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే గ్రామ పంచాయతీ, మున్సిపల్ లాంటి కార్మికులందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా 8 గంటల పని విధానమే యథావిధంగా కొనసాగించాలని చెప్పి, అట్లాగే కార్మిక హక్కుల్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఫిబ్రవరి 12 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్ని కలిసి కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇలా మోడీ చెప్పేది ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం వేరు, ఉపాధి రక్షిస్తానని చెప్పిండు. కానీ ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క బతుకులతో చెరగాటమాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 వెంటనే ప్రకటించి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా పంచాయతీ కార్మికులు, సఫాయి కార్మికులే దేవుళ్ళని చెప్పి సఫాయి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన మిషన్ 10వ తరగతి పోస్టర్ను ఎడపల్లి ఎస్ఐ రమ, సర్పంచ్ కందగట్ల రామచందర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన మిషన్ 10వ తరగతి అను పోస్టర్ను ఎడపల్లి ఎస్ఐ రమ, గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.2 కోట్ల నగదు బహుమతులను విద్యార్థులకు అందజేయనున్నారు. మొట్టమొదటి స్థానాన్ని పొందిన విద్యార్థికి 5 లక్షలు, రెండవ స్థానానికి 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్కు 2 లక్షలు, 119 అసెంబ్లీ ప్రతి నియోజకవర్గ టాపర్కు 1 లక్ష చొప్పున, అలాగే 612 మండలాలలో టాపర్లకు 10,000 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2026 మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు విద్యారంగానికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పట్లూరి సౌందర్య, ప్రధానోపాధ్యాయులు రవికుమార్, గ్రామ పెద్దలు న్యాయం అంది గోపాల్, సిబ్బంది రాజశ్రీ, లతా, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనేది చాలా తక్కువ సార్లు వస్తుంది. చాలామంది ఆపర్చునిటీ రాదు, వాళ్ళకి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళే కష్టపడి వాళ్ళే కాలేజెస్కి వెళ్ళి అట్లా చేయాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు ఫండింగ్ ఇవ్వడానికి మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు కదా. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. చెప్తుంటారు కదా, అదృష్టం ఒకటేసారి తలుపుగలుగుతుంది. అట్లా మనకు ఛాన్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటివి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం అంటే మీకు ఉండాలి మనసులో, నేను చదవాలి, నేను చదువుతాను అని. చదవడం అంటే ఓన్లీ జాబ్ కోసం అట్లా అని కాదు. మీరు చదివితే కొంతమందికి ఉంటుంది ఇంటెలిజెన్స్ అనేది, వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడితే ఈ స్టేట్ ర్యాంక్స్ వల్ల రాణిస్తారు. ఇంకా అందరూ చదవాలని లేదు, కొంత ఒక 10 మంది ఉంటే ఒకరిద్దరు బాగా చదువుతారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి ఇది చేయండి, పోటీ పడండి. ఇంకా వేరే ఆర్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్లు ఉంటాయి. మొన్న ముగ్గులు బాగా వేశారు ట్రాఫిక్ రూల్స్ గురించి. అట్లా పెయింటింగ్ కానీ ముగ్గులు కానీ మనది మనం చదువుకోవాలి. ఫస్ట్ మనకు దేంట్లో టాలెంట్ ఉంది అనేది ముందు తెలుసుకొని దాన్ని ఫాలో అప్ చేయాలి. మనం ఇప్పుడు నాకు డ్రాయింగ్ వచ్చనుకో, డ్రాయింగ్లో చదవగలను అనుకోండి, చదువులో మీకు దేంట్లో ప్రతిభ ఉందనేది. భీమ్గల్ మండలంలోని అమర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. భీమ్గల్ మండలం జాగిర్యాల గ్రామంలో సర్పంచ్ గడాల ప్రసాద్
ఉప సర్పంచ్ అండ్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో అమర్ మల్లి స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్మూర్ వారి సహకారంతో గ్రామ ప్రజలకు ఉచిత వైద్యము అందించి టెస్టులు చేసి తగు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్ బాబు, డాక్టర్ సృజన్ వారి బృందం పాల్గొని ఈ గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించినందుకు సర్పంచ్ గడాల ప్రసాద్ మా గ్రామ ప్రజల అండ్ జీపీ తరపున డాక్టర్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, వార్డు సభ్యులు సురేష్, రాజేశ్వర్, సంజీవ్, గంగాధర్, గంగారెడ్డి, సుదర్శన్, రాజేందర్, కళ్యాణ్, రాజమల్లు, లింబాద్రి, రాజేశ్వర్, గంగాధర్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరము విజయవంతం చేసిన డాక్టర్ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 210 మంది రోగులు ఈ సేవను ఉపయోగించుకున్నారు. నేను డాక్టర్ అమర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్, అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మేము రెగ్యులర్గా ఈ మధ్య మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో మన జాగిరియాల గ్రామం నందు మన ప్రసాద్ గారు రీసెంట్గా సర్పంచ్గా ఎన్నికైనారు. ఆయనను సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకొని ఈరోజు చేద్దాం సార్ అని క్యాంప్ కండక్ట్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఇక్కడ జాగిరియాల గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో కీళ్ళ నొప్పులకు సంబంధించి ఆర్థోపెడిక్ విభాగము మరియు లేడీస్ డాక్టర్ శైలజ గారు, గైనకాలజిస్టు, ఆబ్స్టిషియన్ ఈ సేవలు అందించడం జరిగింది. ఈరోజు బీపీ, షుగరు మరియు బోన్ మినరల్ డెన్సిటీ, మన బోను ఎంత శక్తివంతంగా ఉన్నదనే టెస్ట్ ఒకటి చేయడం జరిగింది. దాదాపు ఒక 200 మంది పేషెంట్స్ మా సేవలను ఇవాళ వినియోగించుకున్నారు. ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నవీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు, సిరీస్లను మండల ఎంఐఎం పార్టీ నాయకులు అందజేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో 10వ తరగతి విద్యార్థుల కొరకు మోడల్ పేపర్ సిరీస్లను ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పంపించిన మోడల్ పేపర్లను 40 మంది విద్యార్థులకు పార్టీ మండల నాయకులు హర్షిద్ కురేషి, అబ్దుల్ ఖాదర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఉత్తీర్ణ ర్యాంకుల్లో సాధించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మోడల్ పేపర్లను అందజేస్తున్నారని, స్థానిక ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్, పీఈటీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఎంఈఓ వెంటనే నియమించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఉర్దూ పాఠశాల విద్యార్థులకు మోడల్ పేపర్లు అందజేస్తున్నందుకు అసదుద్దీన్ ఓవైసీకి మండల ఎంఐఎం పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షిద్ హుసేన్, అబ్దుల్ రహీం, మొహమ్మద్ అజ్గర్, పాఠశాల హెడ్ మాస్టర్ శోభరాణి, ఉపాధ్యాయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. जो कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो ये बुक आते हैं सालार मिल्लत मॉडल पेपर सीरीज ऑल इन वन बुक्स, जिसकी वजह यह है कि हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन के कायदीन, आला कायदीन जैसे कि सालार मिल्लत सुल्तान सलाउद्दीन साहब मरहूम, उनकी यह ख्वाहिश थी कि तेलंगाना नहीं बल्कि हिंदुस्तान के अंदर हमारे मुसलमान लड़की और लड़कियां आला से आला तालीम हासिल करते हुए నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల మత్స్యశాఖ కార్యాలయంలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15వ వార్డు నుంచి మొహమ్మద్ తాజుద్దీన్, మొహమ్మద్ అజీజుద్దీన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీకి చెందిన తోడేలు నవీన్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీఫామ్లు అందుకున్న పలువురు పార్టీలు అభ్యర్థులకు బీఫామ్లు ఎన్నికల అధికారులకు సమర్పించారు. కాంగ్రెస్ నుంచి తూటకూర ప్రీతం, బీఆర్ఎస్ 13వ డివిజన్ నుంచి శ్రీహరి నాయక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ అభ్యర్థి గోనె గంగన్నలకు పార్టీల గుర్తులు ఎన్నికల అధికారులు కేటాయించారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ఉర్దూ అకాడమీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు చైర్మన్ తహర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన క్యాలెండర్ను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి హజారుద్దీన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల చిత్రపటాలు ఉన్నాయని తహర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ వాటర్ ట్యాంక్ వద్ద గల నామినేషన్ కేంద్రంలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో గల వాటర్ ట్యాంక్ వద్ద గల నామినేషన్ కేంద్రంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు పలువురు బీఫామ్లు ఎన్నికల అధికారులకు సమర్పించారు. కోలిపాక గ్రామం మధ్యరాయల శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. జక్రాన్పల్లి మండలం కొలిపాక గ్రామ మాధ్వరాముల శ్రీ శ్రీ ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగించుకొని స్వామివారిని కొండపై నుంచి మేళ తాళాలతో మంగళహారతులతో పల్లకిలో ఊరేగింపుగా గ్రామ ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఈ పల్లకీ సేవ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రవి, ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్, ఆలయ సోషల్ మీడియా వారియర్ అజయ్, అర్చకులు దండాల మోహన్ శర్మతో పాటు వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ పుణ్యరాజు 24 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఈ అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను కాబట్టి కంటిని రక్షించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ దృఢ నిశ్చయంతో ఉండి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో కంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించి అట్టి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తుంది. నిజామాబాద్ లో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320D వారి సహకారంతో బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో పశువులకు డీవర్మింగ్, స్కిన్ ప్రాబ్లమ్స్, గర్భకోశ వ్యాధులు, తిమ్మర్లు, పొదుగువాపులు ఈ సమస్యలను చూసి పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య కొరుట్ల జగిత్యాల జిల్లా పశువైద్య బృందం, డాక్టర్ మారుతి, పశువైద్య సిబ్బంది, గ్రామ సర్పంచ్ సుధారాణి, ఉప సర్పంచ్ అజయ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీతల్లే రమేష్, జోన్ చైర్మన్ కొట్టూరి సంతోష్, లయన్స్ సభ్యులు కార్తిక్ పటేల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామ ప్రజలందరికీ మా శుభం తెలియజేస్తున్నాము. ఇక్కడ మేమందరము కోరుట్ల పశు వైద్య కళాశాల నుండి వచ్చిన వైద్య బృందము. మా స్టూడెంట్స్ అంటే వైద్య వృత్తి, వైద్య చదువు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళు ఇంకా వెటనరీ డాక్టర్లుగా ఫీల్డ్కి వెళ్లే ముందు ఒక వారం రోజులు ఇక్కడ ప్రాక్టికల్స్ ఉంటుంది. వారం రోజులు పశువులు ట్రీట్మెంట్ ఇచ్చి ఉచిత సేవ నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా ఉచిత సేవ చేస్తుంది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,225 పలుకుతుంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,800గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,750కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలి. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయం. నిజామాబాద్లో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ. భీమ్గల్లో పార్టీ అధ్యక్షులకు బీఫామ్లు అందజేసిన జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేష్ రెడ్డి. చదువును ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగర మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఆరుమూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్.
జక్రన్పల్లి మండలంలోని కోలిప్యాక్ గ్రామంలో వైభవంగా ముగిసిన శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భీమ్గల్ పట్టణంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.